నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, అగ్రరాజ్యం ఇంకా లేదు అన్న తరహాలో తయారవుతుంది. 1974లో జూన్ 8వ తారీఖున పెట్రోల్ డాలర్ అని, పెట్రోల్ డీజిల్ కొనాలంటే, క్రూడ్ ఆయిల్ కానీ ఏదైనా కొనాలంటే దానికి అమెరికన్ డాలర్తో మాత్రమే కొనాలి అనే సిద్ధాంతం ఆ రోజుల్లో పెట్టుకొచ్చారు. అగ్రిమెంట్ చేసుకున్నారు. దుబాయ్, మన ఇరాన్, ఇరాక్ ఇవన్నీ కంట్రీస్తో, ముస్లిం కంట్రీలు, మన ఇవన్నీ ఆయిల్ కంట్రీస్తో పెట్టుకున్నారు. కాలక్రమేణా రష్యా, సోవియట్ యూనియన్, కరిగిపోయిన సోవియట్ యూనియన్ రష్యా ఆయిల్ దిగుమతులు స్టార్ట్ చేయడంతో రష్యాకి డిమాండ్ పెరిగింది. దీంతో దుబాయ్ ఏం చేయాలి అని ఆలోచించింది. అమెరికాకి దుబాయ్కి ఒక ఒప్పందం ఉంది. దుబాయ్ అమెరికా ఒప్పందం ఏంటి అయ్యా అంటే, ఇరాన్, ఇరాక్ ఈ కంట్రీస్కి, దుబాయ్, అబుదాబి అన్ని కొన్ని ముస్లిం కంట్రీస్ ఉన్నాయి కదా, ఆయిల్ సప్లై చేసే కంట్రీస్కి, ఈ కంట్రీస్కి ఏమన్నా ప్రాబ్లం అయితే పెద్దన్న పాత్ర వహించి ఆ కంట్రీని సమస్యని పరిష్కరించే శక్తిని వాళ్ళు తీసుకున్నారు. అయితే నవేడేస్ ఈ రోజుల్లో దుబాయ్ రాజుకి అది నచ్చలేదు. ప్లస్ రెండోది, అక్కడ టైం అయిపోయింది. జూన్ 8తో టైం అయిపోయింది. జూన్ 9వ తారీఖు మళ్ళా అగ్రిమెంట్ రాసుకోవాలి. అగ్రిమెంట్ అయిపోయింది. అయితే దుబాయ్ రాజుకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు లేదు అనేది తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మన మోదీ గారు ప్రధానమంత్రి అయినాక రూపాయితోనే నేను డీజిల్ కొంటా, రూపాయితోనే నేను క్రూడ్ ఆయిల్ కొంటా, రూపాయితోనే మేము అన్ని చేస్తాం, ఏ దేశంలో కూడా మీకు లేదు ఈ ఫెసిలిటీ, మా దేశంలో వి ప్రామిస్ అని చెప్పి ఇస్తాం. ఒక 100 రూపాయల కాగితం మీద చూస్తే మీకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ప్రామిస్ చేస్తున్నాడు, దిస్ ఈజ్ ద బ్యారర్ నోట్ అని. గవర్నమెంట్ 100 రూపాయలు నువ్వు ఇస్తే ఆ నోటు చెల్లదని గవర్నమెంట్ చెప్తే దానికి సరిపడిన అంత బంగారం గవర్నమెంట్ ఇస్తుంది. 100 రూపాయలకు సరిపడినంత బంగారం గవర్నమెంట్ ఇస్తుంది. అందుకనే ఆ రోజుల్లో 1000 రూపాయల నోట్లు ఇవన్నీ కూడా, 500 నోట్లు కూడా పిచ్చితనంగా, వెరితనంగా వెనక్కి తీసుకోవాలి. ఆ నోట్లు నిన్నకి మొన్నటి దాకా 2000 రూపాయల నోట్లు కూడా వెనక్కి తీసుకుంది గవర్నమెంట్. ఎందుకంటే దానికి సరిపడినంత బంగారం ఇవ్వాలి. అదే రూలు మన భారతదేశంలో. మిగతా దేశాలు ఎక్కడా కూడా లేదు. జపాన్ కానీ, అమెరికా కానీ, రష్యా కానీ ఎక్కడా కూడా రూల్ పెట్టుకోలా. వాళ్ళ నోటు కిందే ఉంటుంది. దానికి ఎటువంటి ఇది లేదు. అఫ్కోర్స్ కోర్టుకి వెళ్ళొచ్చు, అది ఇది చేయొచ్చు. కానీ మన కోర్టుకి వెళ్ళి నా రూపాయి నేను గవర్నమెంట్ తీసుకుంటలేదు, నా రూపాయి చెల్లుబడి కాదంటే ఆ రూపాయికి సరిపడినంత బంగారం ఇవ్వాలి. అది మన గ్యారంటీ. దట్ ఈస్ ద గ్యారంటీ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఇది మీ అందరికి తెలియకపోవచ్చు. ఈ విషయాన్ని చాలా మంది తెలియదు. రూపాయి విలువను పెట్టుకుంటే రూపాయికి సరిపడే బంగారం ఆర్బీఐ ఇవ్వాలి. ఇప్పుడు మీకు తెలుసో తెలీదో, చాలా మంది 10 రూపాయల కాయిన్లు తీసుకోని అంటున్నారు. మీరు తీసుకోని అంటే రిజర్వ్ బ్యాంక్ కంప్లైంట్ చేస్తే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకుంటుంది. ఎందుకు తెలుసా? ఆ 10 రూపాయలు సరిపడినంత బంగారం ఇవ్వాల్సి వస్తుందని గవర్నమెంట్ ఇమ్మీడియట్లీగా యాక్షన్ తీసుకొని దాన్ని సంబంధిత అధికారులకి దాన్ని ఇన్ఫర్మేషన్ పాస్ చేసి పోలీసుల ద్వారా అరెస్ట్ చేసి ఎన్ని చేయిస్తుంది. అదంతా ఏంటంటే ఆర్బీఐ తీసుకున్న బాధ్యత. ఒక తండ్రి ఒక బిడ్డ పైన తీసుకున్న బాధ్యత. ఒక తండ్రి తన బిడ్డని, తల్లి కని వదిలేస్తుంది తండ్రి పైన. కానీ తండ్రి అలా కాదు.
ఆ బిడ్డ చదువు, ఆ బిడ్డకు సంబంధించిన పుస్తకాలు, ఆ బిడ్డకు సంబంధించిన ఉన్నతాధికారులు, ఆ బిడ్డకు సంబంధించిన ఉద్యోగాలు, బట్టలు, ఫుడ్, అన్ని ఏ టు జెడ్, టాప్ టు ది బాటమ్, బ్లాక్ టు బ్లాక్. నెత్తి మీద నల్ల జుట్టు దగ్గరనే కాళ్ళకున్న నల్ల చొప్పుల వరకు, నల్ల బూట్ల వరకు, బ్యాక్ టు బ్యాక్ తండ్రి చూడాలి. అదే తరహాలో ఆర్బీఐ నీ నోటుని 100 రూపాయల నోటు కానీ, 10 రూపాయల నోటు కానీ, 1 రూపాయి నోటు కానీ ఇస్తే ఆ నోటుని ఆర్బీఐ బంగారం ఇస్తుంది. ఈ విషయం మీకు ఎవరికి తెలియదు, తెలుసుకోండి. నిజం, నేను ఫేక్ చెప్పట్లేదు. మీరు కావాలంటే మీరు వెళ్ళి మీ గూగుల్ సెర్చ్లో చూసుకోండి, లేదా ఆర్బీఐకి ఎంక్వైరీ చేయండి, మీకు తెలుస్తుంది ఈ విషయాన్ని. అందుకని దుబాయ్ రాజు ఇష్టపడ్డాడు. ఈ విషయం పక్కన పెట్టండి. దుబాయ్ రాజు ఇండియా డబ్బు గ్యారంటీ, సో ఇండియాతో రూపాయితో కొంటాం అని, ఇండియా కాదు, దుబాయ్ కాదు, చాలా దేశాలు ఇండియా రూపాయిని తీసుకోవడానికి ఇష్టపడ్డారు. రేపు పొద్దున్న ఆ దుర్గమ్మ తల్లి చల్లగా చూస్తే, లేదా యేసు ప్రభు అల్లా చల్లగా చూస్తే డాలర్ కనుమరుగైపోయి డాలర్ ప్లేస్ లో రూపాయి రావచ్చు. ఆ స్థాయికి మన ఇండియా వస్తుంది. బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పాడు, దేశ విదేశాల్లో అన్ని దేశాలు పోయి భారతదేశం ఒకటే, హిందుస్థాన్ ఒకటే మిగులుతుంది అని చెప్పారు. ఆ హిందుస్థాన్ మిగిలినప్పుడు మరి ఆయనే చెప్పినట్టే వినాలి కదా. భర్త చెప్పినట్టే భార్య వినాలి, భర్త చెప్పినట్టే పిల్లలు వినాలి, భర్త అంటే మగాడు, ఆ మగాడు వ్యక్తి చెప్పినట్టు మార్కెట్లో ఎవరైనా వినాల్సిందే అనే తరహాలో వేళ భారతదేశం పుంజుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ దుబాయ్ షేక్ వచ్చి చైనాతో పెట్టుకుందాం అనుకుంటున్నాడు లింకు, జపాన్తో ఎన్నులు తీసుకుందాం అనుకుంటున్నాడు. ఈ తీసుకుంటే బాగానే ఉంటుంది, కానీ రేపు పొద్దున్న వీళ్ళు పక్క దేశాలు, పొరుగు దేశాలు, వీళ్ళు రేపు పొద్దున్న దుబాయ్ రాజు మీద ఎక్కడైనా సరే బెదిరింపులు వస్తాయో అని భయపడుతున్నారు. ఇప్పటికే దుబాయ్లో చాలా మందికి అన్య దేశస్తుల్ని ఆహ్వానించారు. ఇవాళ పాకిస్తానీలు ఉన్నారు, చైనీలు ఉన్నారు, రష్యన్లు ఉన్నారు, జపానీలు ఉన్నారు, ఇండియన్స్ కూడా ఉన్నారు. 29,000 మంది 29,000 మంది ఇళ్ళు కొనుక్కొని ఉన్నారు, సొంత ఇళ్ళు. అది కాకుండా 10 లక్షల మంది జనం అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఏ దేశం ఎగినా ఏమెరుగును అని చెప్పారు. అంటే ఏ దేశం అయితే ఏముంది, ఒకటి రాని తల్లి తెలుగు భారతిని అన్నారు. అలాగా ఏ దేశం వెళ్ళినా సరే అక్కడ మన భారతీయులు కనపడతారు. అలా తయారై 128 దేశాల్లో మన భారతీయులు ప్రతి దేశంలో ఉంటారు. అది మరి కొద్దిగా కాలంలో, కొద్దిగా రోజుల్లో ప్రతి దేశీయస్తులు మన సిఐఏ ద్వారా భారతదేశంలో చొరబడి మన భారతీయ పౌర హక్కును పొంది వీళ్ళందరూ కూడా మన అతి తక్కువ సమయంలో భారత్ 200 కోట్లకి జనాభాకి పెరిగిపోతుందంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే. ఎందుకంటే దేశంలోనే, ప్రపంచంలోనే అగ్రగామిగా తయారవబోతుంది భారత్. ఆ భారత్ని చూసి ఇప్పటికే చాలా మంది కన్ను కుట్టుకున్నారు. మీకు మొన్న అంత ముందు వీడియోలో చెప్పుకుందాం, 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయింది అని. నిన్న G7 సమితిలో కూడా మోదీకి పెద్ద పీట వేశారు. మన భారతదేశం, మోదీ గొప్పతనం కాదది, భారతదేశం నుండి వెళ్ళాడని భారత ప్రధానిగా ఆయనకి ఇచ్చిన స్థానం. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా దయచేసి రూపాయి విలువని గమనించుకోండి. రూపాయి డాలర్ విలువ పడిపోతుంది. డాలర్ పతనానికి చూడడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీ విలువైన అభిప్రాయాలు, రూపాయికి బంగారం ఇస్తారా ఇవ్వరా అని మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.